అనకాపల్లి జిల్లాలో కుంచంగి వద్ద దారుణం చోటు చేసుకుంది. బుచ్చయ్యపేట మండలం కరకకు చెందిన నూకేష్ కుమార్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఇది గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. నావెల్టాక్ యార్డ్లో మృతుడు నూకేష్ కుమార్ కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జలీమా. అనకాపల్లి జిల్లాలో దారుణ హత్య స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కుంచెంగి ప్రాంతానికి సంబంధించినటువంటి బుచ్చయ్యపేట మండలం కరకకు చెందినటువంటి నూకేష్ కుమార్ ని గత రాత్రి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు దారుణ హత్య అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నూకేష్ కుమార్ విశాఖ నేవల్ డాక్టరేట్ సంబంధించినటువంటి దాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా అయితే విధులు నిర్వహిస్తున్నాడు. అయితే నిన్న రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న నేపథ్యంలో అనకాపల్లి ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన పైన అయితే దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కరకకు చెందినటువంటి నూకేష్ తో ఎవరికి ఎటువంటి విభేదాలు లేవంటూ కూడా వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో ఆయన ద్విచక్ర వాహనాన్ని అడ్డుకోవడంతో పాటు ఆయన పైన అయితే ఆ దాడి చేసినట్లుగా తెలుస్తుంది. మెడపైన బలమైనటువంటి గాయాలు చేయడంతో పాటు ఒంటిపైన కూడా వారి వెంట తీసుకొచ్చినటువంటి మారణాయుధంతో దాడి చేయడంతో నూకేష్ అయితే రక్తపు మడుగులో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అనకాపల్లి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు నూకేష్ కుమార్ ని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలోనే ఆయన మృతి చెందినట్లుగా అయితే వైద్యులు నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి నూకేష్ కుమార్ కి ఎవరికైనా ఎటువంటి విభేదాలు ఉన్నాయా లేవా అనే అంశంలో అయితే పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే నూకేష్ కుమార్ ని హత్య చేయడం వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటనే విషయం అయితే తెలియరాలేదు. అయితే గత 2 ఏళ్ల క్రితం బుచ్చయ్యపేటకు చెందినటువంటి ఓ మహిళతో నూకేష్ కుమార్ కి అయితే వివాహమైంది. 18 నెలలు కుమారుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి ఆయన వెళ్తున్న సమయంలో ఏం జరిగిందనే అంశం అయితే పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో నూకేష్ కుమార్ మరణంతో ఒక్కసారిగా బుచ్చయ్యపేటలో అయితే విషాద ఛాయలు అయితే అలముకున్నాయని తెలుస్తుంది. ప్రధానంగా నూకేష్ కుమార్ వెనుక ఎందుకు హత్య జరిగిందనే అంశాన్ని అయితే పోలీసులు కూలంకుషంగా దర్యాప్తు జరిపే పరిస్థితిలో ఉన్నారు. అయితే నిన్న రాత్రి హత్య చేయడం వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేది అయితే ఇంకా పోలీసులు అయితే పూర్తిగా దానికి సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నూకేష్ కి సంబంధించిన మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు పంచర్ పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, చంద్రశేఖర్.